చిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా సాగుతున్న సైబర్ నేరాల దందా గుట్టురట్టైంది. వందలాది సిమ్ కార్డులను వినియోగిస్తూ మోసాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జన్నారంలోని వోడాఫోన్ ఐడియా సెల్ టవర్ పరిధిలో కొద్ది రోజులుగా అనుమానాస్పద సిమ్ కార్డుల నుంచి వేల ఫోన్ కాల్స్ వెళ్తున్నాయని గుర్తించిన డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ విభాగం వెంటనే సైబర్ క్రైమ్ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో టీజీఎస్సీబీ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, రామగుండం కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాపయ్యతో పాటు కామేష్, మధుకర్, గుట్ల రమేష్ ను అరెస్ట్ చేశారు. అలాగే వారి దగ్గర నుంచి వందలాది సిమ్ కార్డులు, కమ్యూనికేషన్ పరికరాలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ భాస్కర్ తెలిపారు. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు అండ్ వోడాఫోన్ వాళ్లకు జన్నారం పరిధిలో ఉన్న సెల్ ఫోన్ టవర్ నుంచి అనుమానాస్పదంగా కొన్ని సిమ్స్ వాడుతూ సైబర్ క్రైమ్ థ్రెటనింగ్ చేయడము, డిజిటల్ అరెస్ట్ చేయడము, సైబర్ ఫ్రాడ్ లాంటి కాల్స్ జన్నారం టవర్ పరిధిలో ఆరిజినేట్ అవుతున్నాయనే వాళ్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అండ్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అండ్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీసు జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. బాపయ్య అండ్ మధుకర్ అన్నదమ్ములు ఇద్దరు వాళ్ళ బావ రాజేష్కి చెప్పి మన జన్నారంలో ఒక రూమ్ తీసుకున్నారు. అదే సమయంలో ఈ మెయిన్ పర్సన్ జాక్ అనే వ్యక్తి ఈ యాండ్రపు కామేష్ ఇప్పుడు అరెస్ట్ చేసినాము. ఈ జాక్ అనే వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అతను పరారులో ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఈ సిమ్స్ని ఎవరైతే 90, 120 ఇట్లా ప్రొవైడ్ చేసినారో ఇట్లా మన్యంలో కూడా ఈ కామేష్ అనే వ్యక్తి కొన్ని తీసుకురావడం జరిగింది. ఈ సిమ్ ప్రొవైడర్స్ వాళ్ళని ప్లస్ ఈ కేసులో ఎక్కడెక్కడ సైబర్ క్రైమ్ జరిగింది, ఎంత మనీ ఫ్రాడ్ జరిగింది అనేది కూడా దీంట్లో పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఉంది.